మనకి మహిమ కలుగుతుందాక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ వాక్కునిస్తూ మనల్ని ఎంతగానో లేవనెత్తూ ఉండగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యోహాను శుభవార్త 12:3 చదువుకుందాం. మరియా మిక్కిలి వెలుగుగల జటమాంసి అక్కలు ఒక సేనాధికార ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలకు కూర్చొని ఇల్లు అత్తరు వాసనతో నిండెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరియా గురించి దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. మరియా తన జీవితంలో మరి విలువ కలిగిన అత్తర్ని యేసు పాదాల దగ్గర పూసినట్లుగా జటమాంసి సేనన్నాల ఎత్తు కలిగినది తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పోసి తన తల వెంట్రుకలతో తుంచినట్లుగా మంచి పరిచర్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు పాదాల దగ్గర ఆమె చేసిన పరిచర్య దేవుడు ఆమెను గొప్పగా హెచ్చించాడు. ఇది ఎప్పుడైతే ఏ ప్రజలైతే చెప్పుకుంటారో చదువుతూ ఉంటారో వారందరి నోట మీకు గణపరచబడే విధంగా దేవుడు నిన్ను ఉంచుతానని దేవుడు ఆమెకు ఆ మాట చెప్తున్నట్లుగా మనం అప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఆయన మాట్లాడతారు, ఎవరు చేయలేని పరిచర్య, ఎవరు కూడా చూపలేని పరిచర్య ఈమె చేసింది కనుక, ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కనుక, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అనే మంచి వాక్కును, దైవిక వాక్కును ఆమె పొందుకుంటది. మరి ఆ జీవితం పాపపు జీవితం, భయంకరమైన జీవితం, రోతకరమైన జీవితంలో ఉన్న ఆ స్త్రీని దేవుడు ఏ రీతిగా ప్రేమించాడు అంటే యేసుక్రీస్తు ప్రభు విడుదలనిచ్చేవాడని, క్షమించేవాడని, కృప చూపేవాడని, ఆశీర్వదించేవాడని, ఆయన యొక్క శాశ్వత జీవం ఉందని తెలుసుకున్న ఆమె ఎవ్వరూ చేయలేని పరిచర్య గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, ఎవ్వరూ చేయలేని మంచి భూస్థాపన విషయమై ఈమె చేస్తుంది, ఈమె కనపరచబడుతుందనే మాట మనం అక్కడ వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుడి దగ్గర చేసే ఏ పరిచర్య అయినా దేవుడిని కనపరిచే విధంగా, దేవుడిని హెచ్చించే విధంగా, దేవుని యొక్క ఒక మంచి వాక్కును పొందుకునే విధంగా నీ పరిచర్య ఉంటుంది కనుక దేవుని సన్నిధిలోకి వస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ తప్పనిసరిగా విలువ కలిగిన అర్థాన్ని అద్భుతంగా అక్కడ అంత ఎంత విలువ కలిగిందంటే అక్కడ యూదా చెప్తాడు, ఇంత విలువ కలిగిన అర్థం తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పోసే కంటే కూడా పేదలకే పెట్టడానికి దాన్ని అమ్మి చక్కగా డబ్బు తెచ్చి పేదలకు పెట్టొచ్చు కదా అనే మాట అక్కడ మాట్లాడడానికి గల కారణం అది విలువ కలిగినది, చాలా వాల్యుబుల్ అనమాట. అటువంటి దానిని యేసు ఎదురు తెచ్చినప్పుడు ఆమె అక్కడ హెచ్చించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు దేవుని ఎదురు చేసే ఏ పరిచర్య అయినా అది విలువ కలిగినది, దేవుడిని హెచ్చించేది, దేవుడిని కనపరిచేది, ఒక మంచి సువాసన ఇచ్చే పరిచర్య కనుక తప్పనిసరిగా మీరు దేవుని సన్నిధికి వెళ్ళడం, మీ వంతు మీరు ఏదో ఒక రీతిలో పరిచర్య చేయడం, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉండగా మీ ప్రేమను బట్టి, అంటే ఒక క్రియ ప్రేమను వ్యక్తం చేసింది, ఒక పని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది, ఒక పరిచర్య దేవుని పట్ల మీకు ఉన్న ఆ విధేయతను వ్యక్తపరుస్తుంది కనుక తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్ళడం, ఏదో ఒక పరిచర్య చేయడం, ఏదో ఒక రీతిగా దేవుని